ఈరోజు గుడ్డివారు కూడా చదువుకుంటున్నారంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఆ రోజు అతను పడినటువంటి ప్రయాస, ఆ రోజు అతను పడినటువంటి శ్రమ. ఈ సైనికులకు సందేశాలను పంపడానికి తాను ఉపయోగించే కోడ్ ఏంటంటే 12 చుక్కల కోడ్ను ఉపయోగించేవాడు. చేసినటువంటి సేవలను గుర్తించి అమెరికా దేశము, అదేవిధంగా మరికొన్ని దేశాలు అధికారికంగా ఆయన యొక్క ఫోటోతోని ఒక నాణెము అనేది రిలీజ్ చేయడం జరిగింది. ద సేమ్ టైం మన భారతదేశంలో కూడా ₹2 కాయిన్ అనేది ఆయన ఫోటోతోని రిలీజ్ చేయడం జరిగింది. ఆయన పేరు మీద ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిపి వల్ల అనేకమైనటువంటి గ్రంథాలను గుడ్డివారికి సైతము అందుబాటులోనికి తీసుకొస్తా ఉంది, ప్రింట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంత కష్టపడి ప్రపంచం మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని, లిపిని కనిపెట్టడానికి తనకు ఇన్స్పిరేషన్, తనకు మాదిరి ఎవరు అంటే ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు ఒక మాదిరికరమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు చాలామంది గుడ్డివారు చదువుకుంటున్నారు. చాలామంది గుడ్డివారు ఐఏఎస్లుగా, ఆఫీసర్లుగా, అధికారులుగా, ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈరోజు గుడ్డివారు కూడా చదువుకుంటున్నారంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఆ రోజు అతను పడినటువంటి ప్రయాస, ఆ రోజు అతను పడినటువంటి శ్రమ. ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి గురించి మనము ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే లూయిస్ బ్రెయిలీ. అతని పేరు లూయిస్ బ్రెయిలీ. ఇతను ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్కు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్రూవే అనే గ్రామంలో 1809వ సంవత్సరంలో జనవరి 4వ తారీఖున జన్మించాడు. అతని యొక్క తండ్రి లెదర్తో చేసినటువంటి గుర్రపు జీన్లు తయారు చేసే వృత్తి కలిగినటువంటి వాడు. లూయిస్ బ్రెయిలీకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి పని చేసుకుంటున్నప్పుడు అతని తండ్రికి సహకరించాలి, సహాయం చేయాలన్న ఉద్దేశంతో అతని తండ్రి చేస్తున్నటువంటి పని దగ్గరికి వెళ్ళి ఆ పనిముట్లతో కొంచెం ప్రయత్నం చేయగానే ఏదో ఇనుపచువ వచ్చేసి అతని కంటిలో కూర్చుకోవడం జరిగింది. హడావుడిగా అంతా కూడా ఆ భయముతో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే అతని కన్ను బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ కన్ను కోల్పోవాల్సి వచ్చింది. దానివల్ల అతను కొంతకాలం ఒక్క కన్నుతోనే ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దాని తర్వాత ఒక కన్ను నుంచి చెడిపోయినటువంటి ఆ కన్ను నుంచి ఇన్ఫెక్షన్ రెండవ కన్నుకి కూడా రావడం జరిగింది. దానివల్ల రెండవ కన్నును కూడా డాక్టర్స్ తీసేయడం జరిగింది. దానివల్ల అతను 2 కళ్ళు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఎదురైంది. కంటి చూపు కోల్పోయినప్పటికీ ఎక్కడ కూడా నిరాశ పడకుండా 1819వ సంవత్సరంలో తాను ఎంతో కష్టపడి ప్రారంభించినటువంటి లైన్ టైప్ ద్వారా అతను చదువుకోవడం జరిగింది. చదువుకుంటున్నప్పుడు చాలా కష్టపడ్డాడు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు, చాలా చదువుకోవడం కోసం ప్రయాసపడ్డాడు. ఒక అద్భుతమైనటువంటి మాదిరికరమైనటువంటి విషయం ఏంటంటే తాను ఏదైతే చదువుకున్నాడో అదే స్కూల్లో 17 సంవత్సరాల తర్వాత తాను ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అద్భుతమైనటువంటి సందర్భము. అదే సందర్భంలో చార్లెస్ బార్బెన్ అనే వ్యక్తి సైనికులకు సందేశాలను పంపడానికి తాను ఉపయోగించే కోడ్ ఏంటంటే 12 చుక్కల కోడ్ను ఉపయోగించేవాడు. ఆ చార్లెస్ బార్బెన్ దగ్గర లూయిస్ బ్రెయిలీ ఒక శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినటువంటి కొద్ది రోజుల లోపే అతను 6 చుక్కల లిపిని కనిపెట్టడం జరిగింది. అతని యొక్క మేధస్సు కానీ అతని యొక్క జ్ఞానం వల్ల 6 చుక్కల కోడ్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ లూయిస్ బ్రెయిలీ అతనికి 43 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1852వ సంవత్సరంలో జనవరి 6వ తేదీన అతను క్షయవాదితో మరణించడం జరిగింది. 1852వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం యొక్క ముద్దు బిడ్డగా అతన్ని ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే లూయిస్ బ్రెయిలీ చనిపోయాడో అతను చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు ప్రపంచవ్యాప్తంగా లూయిస్ బ్రెయిలీ యొక్క లిపిని ప్రపంచవ్యాప్తంగా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో గుడ్డివారు కూడా చదువుకుంటున్నారంటే ముఖ్య కారణము లూయిస్ బ్రెయిలీ యొక్క శ్రమ. అదేవిధంగా 1854వ సంవత్సరంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ఈ లూయిస్ బ్రెయిలీ యొక్క లిపి అనేది వాడుకలోకి రావడం జరిగింది. లూయిస్ బ్రెయిలీ చేసినటువంటి సేవలను గుర్తించి అమెరికా దేశము, అదేవిధంగా మరికొన్ని దేశాలు అధికారికంగా ఆయన యొక్క ఫోటోతోని ఒక నాణెము అనేది రిలీజ్ చేయడం జరిగింది. ద సేమ్ టైం మన భారతదేశంలో కూడా ₹2 కాయిన్ అనేది ఆయన ఫోటోతోని రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అదే ఫ్రాన్స్ దేశంలో ఆయన పేరు మీద ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు లూయిస్ బ్రెయిలీ కనిపెట్టినటువంటి ఈ లిపి వల్ల అనేక భాషలలో అనేక గ్రంథాలు, కరపత్రికలు, వార్తలు అన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ కూడా లూయిస్ బ్రెయిలీ కనిపెట్టినటువంటి ఈ లిపి వల్ల అనేకమైనటువంటి గ్రంథాలను గుడ్డివారికి సైతము అందుబాటులోనికి తీసుకొస్తూ ఉంది, ప్రింట్ చేయడం జరుగుతూ ఉంది. బ్రెయిలీ లిపి అని ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఒక పుట్టినరోజు జరుపుతారో ఆకర్షవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక వాస్తవం ఏంటంటే ఏదైతే బ్రెయిలీ లిపి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక
పుట్టినరోజుగా జరుపుతారో అది లూయిస్ బ్రెయిలీ యొక్క పుట్టినరోజు కావడం నిజంగా అది అందరికీ కూడా ఒక సంతోషాన్ని ఇచ్చే విషయము. ఇంత కష్టపడి ప్రపంచం మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని, లిపిని కనిపెట్టడానికి తనకు ఇన్స్పిరేషన్, తనకు మాదిరి ఎవరు అంటే చిన్నప్పుడు తనకు దగ్గరలో ఉన్నటువంటి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు తను విన్నటువంటి ఒక బైబిల్ వాక్యం అద్భుతంగా అతని జీవితం మీద ప్రభావం చూపించి ఒక దృఢమైనటువంటి విశ్వాసం, ఒక దృఢమైనటువంటి పట్టుదలతో అతను జీవించే విధంగా చేసింది. ఏంటి అంతగా అతని మీద ప్రభావం చూపించినటువంటి బైబిల్ వాక్యం అంటే చూడండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని యెహోవా సెలవిచ్చును అని చెప్పేసి ఒక మాట ఉంది. ఆ మాటను తను ఆదర్శంగా తీసుకొని, ఆ మాటని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అద్భుతంగా దానికోసం ప్రయాసపడి దేవుడు తప్పకుండా తనకు సహాయం చేస్తాడన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో, పట్టుదలతో ఆయన ఎంతో కష్టపడి ఈరోజు ప్రపంచం అంతటికి కూడా ఒక అద్భుతమైనటువంటి లిపిని అందించి అందులకు సైతం, గుడ్డివారు సైతం చదువుకునే విధంగా, వారు కూడా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళే విధంగా అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించినటువంటి వ్యక్తి లూయిస్ బ్రెయిలీ. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మాదిరికరమైనటువంటి వ్యక్తులను మీకు మాదిరిగా తీసుకుంటూ ఏ పరిస్థితిలోనైనా సరే మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని కోల్పోకుండా దృఢమైనటువంటి పట్టుదలతో కష్టపడండి, దానికోసం ప్రయాసపడండి, అవసరమైతే అహర్నిశలు శ్రమించండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.